అందరికీ ప్రైజ్ దిలడండి. ఈ సంవత్సరం ఆఖరి రోజులకు మనం వచ్చి ఉన్నాం. వాగ్దానం కోసం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ తీర్మానం లేకుండా వాగ్దానం ఏంటండి? తీర్మానం లేకుండా వాగ్దానం ఏంటి? కానీ పోయిన సంవత్సరం నుంచి ఈ చివరి దినాల వరకు దేవుడు కృప కనికరం కాపుదల మెండుగా మనకుంది. కానీ దేవునికి మనమేమిచ్చాం? ఈ సంవత్సరం అంతా దేవునికి మనమేమిచ్చామన్నది పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి మన బ్రతుకులు మార్చుకున్నామా? ఆశీర్వాదాలు వెంటే పరిగెడుతున్నాం. తీర్మానం లేకుండా ఆశీర్వాదాలేంటి? ప్రాణము లేని శరీరము ఎలా మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా అంతే మృతం ప్రియులారా. కానీ మనము వాగ్దానం వెంట పరిగెడుతున్నాం. కానీ మరి తీర్మానం లేని వాగ్దానం కూడా అంతే మృతం ప్రియులారా. తీర్మానం, మీ బ్రతుకును మార్చుకోవడానికి తీర్మానం తీసుకోండి. వాగ్దానం నీ అంటే వస్తుంది. ఈ వాగ్దానాలన్నీ లేఖనాల్లో ఉన్నాయే.